అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ ఎమ్మెల్యే తెగించేశారా? వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారా? లేక పార్టీ మేలు కోరి ఏదైనా అవుతుందని అనుకోని లోపాలపై రచ్చబండ పెడుతున్నారా? వరుస విశ్లేషణలతో పార్టీ కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? నాడు చంద్రబాబును అరెస్టు చేయడం తప్పని ఇప్పుడు ఒప్పుకోవడం ద్వారా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరి మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన కితకితలు? గత ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవం తర్వాత కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మరికొందరు మాత్రం కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి ఫైట్ చేస్తున్నారు. ఇంకొందరైతే అది ఇది లేదు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు సైలెంట్గా సినిమా చూసేస్తున్నారు. కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిది మాత్రం ఇందులో ఏ కేటగిరీనో అర్థం కాక బుర్రలు గోక్కుంటున్నారట వైసీపీ పెద్దలు. మొదట్నుంచి భిన్నంగా ఉన్నట్టే ఈ ఓటమిలో కూడా నా రూటే సెపరేటు అంటున్నారట ఆయన. పార్టీ ఇచ్చే పిలుపుతో సంబంధం లేకుండా తాను సొంత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతా అధిష్టానానికి భజన చేస్తుంటే నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చదని సాంగేసుకుంటారాయన. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్మవరానికి చాలా చేశానని, అలాంటిది నన్నే ఓడిస్తారా అంటూ కొత్తల్లో తెగ ఫీల్ అయిపోయేవారట. నేనంత చేస్తే వాళ్లు మాత్రం ఎక్కడ్నుంచో వచ్చిన సత్యకుమార్కు పట్టం కట్టారన్న ఫీలింగ్ ఆయనలో బాగా ఉండిపోయిందంటారు. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ పార్టీ ఓటమికి సంబంధించి ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓటమిపై ఎవరి విశ్లేషణలు వారివి అయినా కేతిరెడ్డి వ్యవహారం మాత్రం కాస్త డిఫరెంట్గా ఉందట. అసలు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నారో, సలహాల పరంపర కొనసాగిస్తున్నారో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం మాట్లాడినా వార్నింగ్స్ ఇచ్చే సీన్ అవతల లేదని ఫీల్ అవుతున్నారో అర్థం కావటం లేదని వైసీపీ నాయకులే మాట్లాడేసుకుంటున్నారట. పదే పదే పార్టీ తప్పుల గురించి ప్రస్తావించడం ద్వారా అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారన్న డౌట్స్ సైతం వస్తున్నాయట. సాధారణంగా వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఒకరి సలహాలు తీసుకోవడం, వాళ్ళు చెప్పేదంతా వినడం నచ్చదన్న టాక్ ఉంది. ఆయన గురించి పూర్తిగా తెలిసిన మాజీ ఎమ్మెల్యే పదే పదే పార్టీ అధిష్టానానికి సలహాలిస్తూ ఇలా కాదు ఇలా చేసి ఉండాల్సిందని మాట్లాడుతున్నారంటే గిల్లి జోలపాడాలనుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోందట పార్టీ వర్గాల్లో. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తల్లో ఈవీఎంల తీరుపై విశ్లేషించారాయన. ఆ తర్వాత వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై నిర్మోహమాటంగా చెప్పారు. నాడెమ్మెల్యేలుగా ఉన్న మేమే జగన్ దగ్గరకు వెళ్లలేకపోయామని, అసలు రాజకీయాలు పదవులతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు మమ్మల్ని నిలువరించారని, జగన్కు వాస్తవాలు తెలియకుండా చేశారంటూ కొండబద్దలు కొట్టేశారు కేతిరెడ్డి. అంతేకాదు మద్యం నుంచి భూముల వరకు తమ ప్రభుత్వ నిర్ణయాల మీద సూటిగా కాస్త ఘాటుగానే విమర్శించారాయన. అలాని టీడీపీనేం పొగళ్లేదు. ఆ పార్టీతో పాటు అధ్యక్షుడు చంద్రబాబును కూడా తీవ్రంగా విమర్శించారు. ఇవన్నీ చూస్తున్న వారు మాత్రం మొన్నటిదాకా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నారని అనుకున్నారు. కానీ ఆయన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో చేసిన కొన్ని పనులు చాలా తప్పంటూ ఆ ఇంటర్వ్యూలో అన్నారు మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబును అరెస్టు చేయడం మేం చేసిన పెద్ద తప్పిదమని, దీనివల్ల ఆయన మీద ప్రజల్లో సానుభూతి వచ్చిందని, ముఖ్యంగా బాబు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లలో ఐక్యత వచ్చిందంటూ విశ్లేషించారు. అంతేకాక టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడం కూడా నెగిటివ్ అయిందని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్నది ఆయన అభిప్రాయం. విశాఖలో పవన్ అడ్డగించడం లాంటి ఘటనలతో ఆయన సామాజిక వర్గంలో ఐక్యత పెంచిందని అన్నారు. ఇలాంటివన్నీ కలగలిసి వైసీపీకి ప్రతికూలంగా మారాయని అన్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. మరోవైపు ఇసుక, మద్యం పాలసీల విషయంలో వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి అన్నది ఆయన విశ్లేషణ. ఇక్కడే తేడా కొడుతోందట వైసీపీ నేతలకు. కేతిరెడ్డి మనసులో ఏముంది? ఇంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారా, లేదంటే మేలు కోరి ఏదైతే అది అవుతుందనుకుని ఓపెన్ అయిపోతున్నారా అన్న చర్చ జరుగుతోందట వైసీపీ నాయకుల మధ్య. కారణం ఏదైతేనేం కేతిరెడ్డి అంటున్న మాటలు, ఆయన వ్యవహార శైలి మాత్రం కేడర్లో గందరగోళాన్ని పెంచుతున్నాయన్నది వైసీపీ వర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం. కేతిరెడ్డి మాటల మర్మమేంటో తెలియడానికి ఇంకొంత టైం పట్టొచ్చనంటున్నారు పొలిటికల్ పండిట్స్.